జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, వల్నరబుల్ ఏరియాల్లో ప్రతిపాదించిన చర్యలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన రహదారులపై జరుగుతున్న ప్రమాదాలపై సమీక్ష నిర్వహించారు. రహదారి ప్రమాదాలు, పోలీస్ స్టేషన్ వారి వివరాలు, రహదారి భద్రత అమలు, ఐరాడ్ అప్లికేషన్లో ప్రమాదాల డేటా నమోదు, హిట్ అండ్ రన్ కేసులు, బ్లాక్ స్పాట్లు తదితర అంశాలపై జిల్లా పోలీస్, రవాణా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల నిర్వహణకు అవసరమైన బ్రీత్ అనలైజర్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 31 బ్లాక్ స్పాట్లు, 12 అధిక ప్రమాద ప్రాంతాలు గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ రహదారులను అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్లలో ప్రమాదాల నివారణకు రంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్లు, లైటింగ్ వంటి సదుపాయాలు పంచాయతీలు రుణా నిధుల ద్వారా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గేట్ కాలేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న మీడియన్ ఓపెనింగ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో దానిని మూసివేసి సురక్షిత ప్రదేశంలో మార్పు చేయాలని సూచించారు. జాతీయ రహదారి 16 నుంచి ఏడీబీ రహదారిని అనుసంధానించే మార్గంలో 1 కిలోమీటర్ మేర లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. గామన్ బ్రిడ్జ్ మరమ్మతుల సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కొవ్వూరు వైపు రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కే ప్రదేశంలో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులపై బొమ్మూరు, రాజానగరం, దేవరపల్లి, కడియం, నల్లజర్ల, రంగంపేట మండలాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. మే నుంచి జూన్ వరకు, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. లైటింగ్ లోపం, సైన్ బోర్డుల కొరత, అప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, హెల్మెట్ వినియోగం లేకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు తరచుగా నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రహదారి ప్రమాదాలు స్వల్పంగా తగ్గాయని పేర్కొన్నారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు, బ్లాక్ స్పాట్లలో లైటింగ్ మెరుగుదల వంటి చర్యల వల్ల ఈ మార్పు సాధ్యమైందని అన్నారు. ఐరాడ్ యాప్ లో పోలీసులు ప్రమాదాల వివరాలు నమోదు చేస్తున్నారని, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్ అధికారులు కూడా సంబంధిత వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్, ఆర్ఎన్బి అధికారి ఎస్బివి రెడ్డి, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, పోలీస్, రవాణా, ఆర్ఎన్బి, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.